హలో ఫుడీ పీపుల్. ఈరోజైతే పాల నెత్తళ్ళు కూర పాలుబోసి వండాను. ఒకసారి అయితే చూడండి. చిన్న నెత్తళ్ళు పాల నెత్తళ్ళు ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాయి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు పసుపు వేసి చాలా నీట్గా కడుక్కోవాలి, లేకపోతే నీసు వాసన వస్తాయి. చిన్న చిన్న బొరుసు ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. శుభ్రంగా నీట్గా చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాను. ఆయిల్ వేసిన తర్వాత అవి బాగా యాగాలి. వేగిన తర్వాత మనమైతే ఈ నెత్తళ్ళు అయితే వేసేసుకోవాలి. అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసాను, చూసారో లేదో. వెల్లుల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అన్నీ వేసాను అందులో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కానీ ఎవరైనా కానీ ట్రై చేయండి. పాల నెత్తళ్ళు కూర పాలుబోసి వండా. అవి నెత్తళ్ళు కూడా వేసేసిన తర్వాత బాగా కలపాలి. ఇవంటే చాలా తొందరగా ఉడికిపోతాయిలేండి. కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, అవి విడిపోకుండా. లేకపోతే చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త. మనకైతే పర్వాలేదు, కానీ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మటుకు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ఈ మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను పాలు పోసండి ఈ కూర. అసలు బాలింతలకు పెడితే చాలా మంచిది కూర అయితేనే. ఎందుకంటే మా పాప చిన్నప్పుడైతే నేను ఇదే తినేదాన్ని. ఎందుకంటే పాలు కూడా మనకి వస్తాయి బాగా పిల్లలకి పట్టడానికి. అందుకని పాల నెత్తళ్ళు కూర పాలు పోసి వండాను. లాస్ట్లో అయితే నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అయితే అన్నీ సరిగ్గా చూసుకున్నాను. చూసిన తర్వాత లాస్ట్లో అయితే పాలు పోసా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా విధాలుగా అయితే వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, చాలా విధాలుగా చేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువ శాతం ఇలాగే వండుతాను. పాల నెత్తళ్ళ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఎంత ఇష్టమో ఈ కూర అయితే. అసలు నెత్తళ్ళ కూర అంటే నాకు చాలా ఇష్టం. ఎండు చేపలన్నా కానీ పచ్చి చేపలన్నా కానీ. పాలు పోసేసా. పాలు పోసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకుని పచ్చిపాలు అయితే పోయండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, పచ్చిపాలే వాడాలి. హైలో పెట్టి పొయ్యి అయితే పాలు పోయాలి. అప్పుడు మనకి ఇరక్కుండా వస్తుంది, మృదువుగా ఉంటుంది కూర. దీన్ని చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరన్నా కానీ తినొచ్చు. బలంగా కూడా, హెల్దీ కూడా ఈ కూర. అసలు నెత్తళ్ళ కూర చాలా మంచిది అసలు, పాల నెత్తళ్ళు అయితేనే. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ కూర అయితే ఒకసారి అయితే వండి చూడండి. ఓకే, ఈ నెలలో మట్టుకి దీపావళి వస్తుంది కదా, అందరూ మట్టుకి దీపాలు వెలిగించేటప్పుడు మట్టుకి చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలను కూడా కొంచెం దూరంగా ఉంచండి. ఎందుకంటే వచ్చే ఈ టపాలు అయితే, కాల్చే దీపావళి సామానం అయితే ఇప్పుడు వచ్చేవి కూడా సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని కాల్పించండి దీపావళి సామానం అయితే. ఓకే, కూర కూడా మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో. పాల నెత్తళ్ళ కూర పాలు పోసి వండా. ఓకే, బాయ్.